హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్లోనింగ్ మూలకరణ టెక్నాలజీ అనే టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: క్లోనింగ్ ద్వారా ఉద్భవించిన జీవి ఎవరిని పోలి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1, కేంద్రకాన్ని దానం చేసిన జీవిని పోలి ఉంటుంది. నెక్స్ట్, ఏ జీవులు సహజంగా క్లోన్స్ ద్వారా ఉత్పత్తి జరుపుతాయి? ఆన్సర్ ఆప్షన్ 2, మల్లె, గులాబీ, మందారం లాంటి మొక్కలు. నెక్స్ట్ వన్, క్లోనింగ్ ప్రక్రియ ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ దేహకణ కేంద్రక మార్పిడి. నెక్స్ట్ వన్, మొదటిసారి దేహకణ కేంద్రక మార్పిడి ద్వారా క్లోనింగ్ ప్రయోగాలు చేసిన ఏ శాస్త్రవేత్తను క్లోనింగ్ పిత అంటారు? జాన్ గుర్డాన్. నెక్స్ట్, క్లోనింగ్ ద్వారా సృష్టించిన మొదటి ఉన్నత స్థాయి జంతువు లేదా క్షీరదం ఏది? ఆన్సర్ డాలీ. ఇదొక గొర్రెపిల్ల అన్నమాట, డాలీ దాని పేరు. నెక్స్ట్, క్లోనింగ్ ప్రయోగాలలో ఏ కణాలను తీసి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు? పిండస్థ మూల కణాలను తీసి. నెక్స్ట్, భారతదేశంలో మొదటి క్లోనింగ్ ప్రయోగాలు చేసిన పరిశోధనా సంస్థ ఏది? నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వన్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్లోనింగ్ ద్వారా సృష్టించిన జంతువు ఇది ఏమిటి? ఓకే, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్లోనింగ్ ద్వారా సృష్టించిన జంతువు ఏంటంటే సంరూప, గేదె దూడ. నెక్స్ట్, నోరి అనే పేరున్న పాష్మీనా మేకను క్లోనింగ్ ద్వారా సృష్టించిన సంస్థ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, కాశ్మీర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. కాశ్మీర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. నెక్స్ట్, క్లోనింగ్ ద్వారా సృష్టించిన జంతువుల ప్రయోజనం. ఆన్సర్ మంచి లక్షణాలున్న జంతువులు వస్తాయి, సీనో ట్రాన్స్ప్లాంటేషన్ సాధ్యమవుతుంది, క్లోనింగ్ జీవుల్లో ఔషధాల ఉత్పత్తి సాధ్యమవుతుంది. నెక్స్ట్ వన్, సీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఆన్సర్ జంతువుల అవయవాలను మానవులకు అమర్చడం. నెక్స్ట్ వన్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ను ఏ పేరుతో పిలుస్తారు? డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ డిఎన్ఏ ప్రొఫైలింగ్, మాలిక్యులార్ ఫింగర్ ప్రింటింగ్, ఫోరెన్సిక్ జెనెటిక్స్ అని పిలుస్తారు. నెక్స్ట్, డిఎన్ఏలో ఉన్న రసాయనాల వరుస క్రమం ఆధారంగా వేటిని గుర్తించవచ్చు? ఆన్సర్ మానవులను గుర్తించవచ్చు, క్షీరదాలను, మొక్కలను డిఎన్ఏలో ఉన్న రసాయనాల వరుస క్రమం ఆధారంగా గుర్తించవచ్చు. నెక్స్ట్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ప్రక్రియలో వేటి ఆధారంగా జీవుల మధ్య తేడాలను గుర్తించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1, వేరియబుల్ నంబర్ టాండమ్ రిపీట్స్. నెక్స్ట్ వన్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ప్రక్రియ జరిపేటప్పుడు డిఎన్ఏను వేరు చేసి గుర్తించడానికి ఏ ప్రక్రియను ఉపయోగిస్తారు? ఆన్సర్ సదరన్ బ్లాటింగ్ అనే ప్రక్రియను. నెక్స్ట్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీని దేనికోసం ఉపయోగిస్తున్నారు? ఆన్సర్ నేరస్తులను గుర్తించడానికి, వలసలను గుర్తించడానికి, తప్పిపోయిన పిల్లలను గుర్తించడానికి. నెక్స్ట్, డిఎన్ఏ
ప్రొఫైలింగ్ బిల్ 2018లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వేటిని ఏర్పరుస్తుంది? ఆన్సర్ డిఎన్ఏ రెగ్యులేటరీ అథారిటీని. కేంద్ర స్థాయిలో డిఎన్ఏ డేటా బ్యాంక్, ఇంకా రాష్ట్ర స్థాయిలో డిఎన్ఏ డేటా బ్యాంక్ను. నెక్స్ట్ వన్, ఏ మూల కణాలు శరీరంలో ఏ రకమైన కణాలుగానైనా మారగలిగే శక్తివంతమైన కణాలు? అవి ఏ మూల కణాలు? ఆప్షన్ 1 పిండస్థ మూల కణాలు. నెక్స్ట్ వన్, శిశువు పుట్టిన వెంటనే దేని నుంచి రక్తాన్ని వేరు చేసి మూల కణాలను గ్రహించి శీతలీకరణ పద్ధతిలో భద్రపరుస్తారు? ఆన్సర్ బొడ్డుతాడు. బొడ్డుతాడును వేరు చేసి మూల కణాలను సంగ్రహించి శీతల పద్ధతిలో భద్రపరుస్తారు. నెక్స్ట్, శిశువు నుంచి పెద్దవారి వరకు శరీరంలోని ఏ భాగాల నుంచి మూల కణాలను సేకరించవచ్చు? ఆన్సర్ కార్నియా, దంతం, ఎముక మధ్య నుంచి. నెక్స్ట్, ఎముక మధ్య నుంచి తీసిన మూల కణాలు ఏ రకమైనవి? ఆన్సర్ హీమోపాయిటిక్ మూల కణాలు. నెక్స్ట్, కంటిలోని ఏ భాగం నుంచి మూల కణాలను వేరు చేసి అంధత్వాన్ని నిరోధించడానికి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 కార్నియాను వేరు చేసి. కార్నియా భాగం నుంచి మూల కణాలను వేరు చేసి అంధత్వాన్ని నిరోధించవచ్చు. నెక్స్ట్, హీమోపాయిటిక్ మూల కణాలను ఏ వ్యాధి చికిత్స కోసం వాడుతున్నారు? ఆన్సర్ బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం. నెక్స్ట్, పిండస్థ మూల కణాలు ఏ రకమైన విభజన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి? ఆన్సర్ ప్లూరిపొటెన్సీ. నెక్స్ట్, మన శరీరంలో అనేక రకాల కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న మల్టీపొటెంట్ మూల కణాలకు ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ హీమోపాయిటిక్ మూల కణాలు. నెక్స్ట్, సాధారణ దేహ కణాల్లోకి కొన్ని జన్యువులను ప్రవేశపెట్టి వాటిని ఏ విధంగా మార్చగలిగారు? ఆన్సర్ ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ మూల కణాలు. నెక్స్ట్, ఇండ్యూస్డ్ ప్లూరిపొటెన్సీ మూల కణాలను సృష్టించిన ఏ శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి లభించింది? యమనాకా. ఆన్సర్ యమనాకా. నెక్స్ట్, మూల కణాలను ఏ వ్యాధుల చికిత్సకు ఉపయోగించవచ్చు? ఆన్సర్ కార్నియా వ్యాధులు, పక్షవాతం, క్యాన్సర్. నెక్స్ట్, హోండా సంస్థ 2000 సంవత్సరంలో రూపొందించిన మొదటి హ్యూమనాయిడ్ రోబోట్ ఏమిటి? ఆన్సర్ ఆసిమో. నెక్స్ట్, భారతదేశ మొదటి బ్యాంకింగ్ రోబో అని దేన్ని పిలుస్తారు? లక్ష్మి. నెక్స్ట్, హైదరాబాద్లో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రదర్శించిన సోఫియా అనే రోబోట్ను ఎవరు తయారు చేశారు? ఆన్సర్ హాన్సన్ రోబోటిక్స్. నెక్స్ట్, ఐబిఎం సంస్థ తయారు చేసిన కృత్రిమ మేధ ఉన్న లాయర్ రోబో? ఆన్సర్ రాస్. నెక్స్ట్, డిఆర్డిఓ అభివృద్ధి చేసిన పేలుడు పదార్థాలను గుర్తించి వెలికి తీసే రోబో ఏది? ఆన్సర్ దక్ష్. నెక్స్ట్, రోబోట్లను వాడడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి? ఆన్సర్ అవి అలసిపోకుండా పనిచేస్తాయి, మానవులకు సాధ్యం కాని ప్రమాదకరమైన ప్రదేశాలలో పనిచేస్తాయి, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, సహాయ చర్యలకు ఉపయోగపడతాయి. నెక్స్ట్, చాతుర్ అనే రోబోట్ను అభివృద్ధి చేసిన సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ బెంగళూరులో. నెక్స్ట్, సహజ యురేనియంలో ఎంత శాతం విచ్ఛిత్తి చెందగల U-235 ఉంటుంది?
యురేనియం 235 ఉంటుంది. ఆన్సర్ 0.72%. నెక్స్ట్, అణుబాంబు తయారీకి ఎంత శాతం? సరే, నెక్స్ట్ క్వశ్చన్. U-235 ఎక్కువగా ఉన్న యురేనియంను ఏమంటారు? ఆన్సర్ ఎన్రిచ్డ్ యురేనియం అని అంటారు.